పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమగల ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సకల మృతుల విశ్వాసుల సంస్మరణాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి ముఖ్యాంశం ఏమిటంటే మరణించిన వారు సజీవులగుదురు అనే అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. ప్రతిరోజు లాగానే ఈ రోజు మృతుల కొరకు 3 పూజలు సమర్పించవలసిన అప్పు అని పరిశుద్ధ తిరుసభ మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఈరోజు మొదటి పట్టణము, మొదటి పూజలో యోబు గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం నుండి మరియు 23 నుండి 27 వచనాలు. రెండవ పట్టణము పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3 నుండి 9 వచనములు. మూడవ పట్టణము పునీత మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 25 నుండి 30 వరకును. అదే విధముగా రెండో పూజ, మూడో పూజ కూడా మనము ఖచ్చితంగా ఈరోజు మనము పాలు పంచుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరణం అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. మరణించిన వారి దగ్గరికి వెళ్ళటానికి ఎవరు ఇష్టపడరు. మరణించిన వారిని స్మరించుకోవడం, వారి స్మృతులకు గుర్తుకు తెచ్చుకోవడం, వారు చేసిన పనులను మాట్లాడుకోవడం చాలా ఆసక్తి చూపించరు. చనిపోయిన వారితో మాకేం పని అనుకుంటూ ఉంటారు. ఇక మరణించిన వారి కోసం ప్రార్థన చేయాలనే స్పృహ కూడా చాలా మందికి ఉండదు. ఈరోజు శ్రీసభ సకల మృతుల స్మరణ దినోత్సవాన్ని కొనియాడుతుంది. మన ప్రార్థన సహాయం కోసం మరణించిన ఆత్మలు దీనతతో ఎదురు చూస్తున్నాయి. దేవుని దృష్టిలో మానవ జీవితం ఎంతో ప్రత్యేకమైనది. దేవుడే ఈ ప్రత్యేకతను మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ లోకంలో జీవించే మనము, మరణించిన వారు, మరణించి దేవుని సన్నిధిలో ఉన్నవారు అందరూ ఒకరోజు ప్రభు సన్నిధిలో ఉండవలసినదే. భౌతికంగా ఈ లోకంలో జీవిస్తున్న మనము ఒకరికి ఒకరు సహాయం చేసుకోవచ్చు. అయితే ఒకరి విన్నపం మరి ఒకరు అర్థం చేసుకోవచ్చు. ఒకరి అవసరాలను మరి ఒకరు తీర్చగలవచ్చు. కానీ మరణించిన ఆత్మలకు భౌతిక రూపము లేదు. ఆత్మ దేవుని సహాయం ఎల్లప్పుడూ తప్పిస్తూ ఉంటుంది. ఆ సహాయాన్ని వారు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ తమ కోసం తాము విజ్ఞాపన చేసుకోలేరు. తమ బాధను పంచుకోలేరు. వారి దుఃఖాన్ని, బాధని, పాప కలంకమును శాశ్వతంగా దూరం చేయగల సమర్థుడు దేవుడొక్కడే. అయితే మరణించిన తర్వాత ఎవరు మోక్షానికి వెళ్ళారు, ఎవరు ఇంకా దేవుని సహాయం కోసం ఎదురు చూస్తున్నారో మనకు తెలియదు. అయితే మనం చేసే ప్రార్థన దేవుని యొక్క కనికరం కోసం మాత్రమే. మనపై దయతలచి మన ప్రార్థనను మన్నించి మరణించిన మన సహోదరులు నిత్య నివాసం పొందాలని ప్రార్థిస్తూ ఉన్నాం. శ్రీసభ ఈరోజు సకల మృతులను స్మరించుకుంటూ ఒకవైపు ఇంకనూ ఈ లోకంలో జీవిస్తున్న మనకి రాబోతున్న మరణానికి సంసిద్ధత పరుస్తూ ఉన్నది. దేవునికి దూరమై జీవిస్తే మన మరణమే మనకు శిక్షగా మారుతూ ఉంది. ఇక అలాంటి వారికి మోక్షమే లేదు. దేవుని ఎడల విశ్వాసముతో జీవిస్తూనే స్వల్ప పాపాలతో ఉన్నవారిలో పాపభీతిని పెంపొందించి తమ పాప మార్గాన్ని వదిలిపెట్టేలా పురికొల్పుతూ ఉంది. మరొక వైపు తమ పాపాలకై సంపూర్ణంగా ప్రాయశ్చిత్త పడని వారు మరణించి ఈ లోకమును విడిచినప్పటికీ పరలోక రాజ్యానికి దూరం అవుతూ ఉన్నారు. పరలోకంలో పరిశుద్ధులకు మాత్రమే స్థానం ఉన్నదని పరిశుద్ధ గ్రంథము గట్టిగా వక్కానిస్తూ ఉన్నది. మరి స్వల్ప పాపముతో కూడా పరలోకంలోకి చేరలేరు. పాప కలంకం లేని వారికి మాత్రమే పరలోక ప్రవేశం లభిస్తుంది. కాబట్టి మనం చేసే ప్రార్థన సహాయం వలన స్వల్ప పాపాలతో మరణించిన వారిని కరుణించమని
దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాం. ఆ విధంగా ప్రార్థించడం వల్ల దేవుని యొక్క సంఘము ఒకే క్రీస్తు జ్ఞాన శరీరం అని ప్రకటిస్తూ ఉన్నాం. ఒక అవయము దుఃఖముతో ఉంటే ఇతర అవయవాలు సంతోషించవు కదా. కాబట్టి క్రీస్తు జ్ఞాన శరీరంలో అవయవాలమైనటువంటి మనము అందరము నిత్య జీవం పొందాలని ఆకాంక్ష బలంగా పెంపొందించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, సకల మృతుల స్మరణోత్సవ సందర్భంగా మరణించిన వారి నిమిత్తము విశ్వాసముతో దివ్య బలి పూజ సమర్పించి ప్రార్థించుదాం. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమాధుల ప్రాంతాన్ని సందర్శించి వారిని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి సమర్పించుకుందాం. మన ప్రార్థన ఫలించి వారు మోక్ష ప్రాప్తికి యోగ్యత పొందినట్లయితే పునీతుల బృందంలో చేరి మన కోసం విజ్ఞాపన చేసే దూతలుగా ఉంటారన్న నమ్మకాన్ని కలిగి ఉందాం. దేవుడు ఈ లోకంలో సృష్టించిన ఆయన బిడ్డలమైన మనము నశించడం ఆయన చిత్తం కాదు. దేవుడు నాశనాన్ని కోరుకోడు. ఆయన జీవమును ఇచ్చువాడు. ఆయన యందు నమ్మకంతో జీవించేవారు మరణించినను జీవిస్తారని పరిశుద్ధ గ్రంథము మనకు గుర్తు చేస్తూ ఉన్నది. అందుకే జీవం ఉండగానే ఆయనను నమ్ముకున్న వారికి మరణమే ఉండదు. యేసుక్రీస్తు పలికిన ఈ మాటలలో మరణించిన వారు సజీవులుగా మోక్షానికి చేరాలి అంటే యేసుక్రీస్తుపై పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. దేవుని యొక్క కనికరము చాలా గొప్పది. మనలో విశ్వాసాన్ని చూసి మన విజ్ఞాపనను ఆలకించి ఆపదలో ఉన్న వారికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని దృష్టిలో అందరూ సమానులే, సజీవులే. కావున మనం చేసే ప్రార్థన చనిపోయిన వారి కొరకు కాదు. దేవుని దృష్టిలో సజీవులుగా ఉండి దేవుని రాజ్యానికి దూరమైన వారిని దేవుని యొక్క కనికరము చేత వారి పాపాలను మన్నించి మోక్ష రాజ్యంలోకి చేర్చుకోమని వేడుకుంటూ ఉన్నాం. మరణించిన మన సహోదరులతో పాటు ఒకరోజు మనం కూడా పరలోకంలో పునీతులుగా దేవుని నిత్యము స్తుతించే భాగ్యము దయచేయమని విశ్వాసంతో మనము ప్రార్థించుదాం. ఈ యొక్క చిన్న వాక్యము ద్వారా దేవుడు మనందరినీ పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలిగి ఆదిలో కలిగినట్లు ఇప్పుడును కలుగునుగాక. ఆమేన్. ఈ యొక్క వాక్యము ద్వారా అనేక ఆత్మల రక్షణార్థము నేను చేస్తున్న ఈ చిన్ని వాక్య పరిచర్యను దీవించమని, తద్వారా అనేక మందికి ఈ వాక్యాన్ని షేర్ చేయమని, ఈ వాక్యాన్ని బోధించడానికి కావలసిన కృపను దయచేయమని దేవాది దేవుణ్ణి వేడుకొనమని మిక్కిలిగా ప్రార్థిస్తూ ఉన్నాను. మీ స్వరాజ్య ప్రసాద్.